అంటే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే, నీవు వారిని దయతో కప్పజవు. ఇంకా అంటే మీరు ఇంకా దావీదు భక్తులు ఏమంటారంటే దేవుడంట నీతిమంతుల కుటుంబాన్ని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపనంట ఆ కుటుంబం మీద, అంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల మీద, భార్య భర్తల మీద, తల్లిదండ్రుల మీద ఏముంటుందంట, దేవుని యొక్క దయ కాపుదల ఉంటుందంట. ఇంకా మీరు ఒకవేళ ఇంకా మీరు 33వ కీర్తన 17వ వచనం చూస్తే ఏముందంటే, భక్తిహీనుల బాహువులను విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఏమంటాడంట, భక్తిహీనుల కుటుంబం యొక్క బాహువులను దేవుడు ఏం చేస్తాడంట, విరగొడతాడంట. దేవుడే భక్తిహీనుల కుటుంబాలను ఏం చేస్తాడు, నాశనం చేస్తాడు.